ప్రపంచ బ్యాంకు అమరావతి వ్యవహారాలకు సంబంధించి నిధులు ఇవ్వడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉంది. మరొకసారి పర్యటిస్తూ ఉంది. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం. నేను ఇంతకుముందు కూడా ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్పా. ప్రపంచ బ్యాంకు డబ్బులు తీసేసుకుని మీరు ఖర్చు పెట్టేసుకోండి అని ఇవ్వదు. మాకు రీపేమెంట్ ఎట్లా అంటుంది. పాకిస్తాన్ వ్యవహారంలో జరిగింది అదే, ఇతర రాష్ట్రాల్లో జరిగింది అదే. రీపేమెంట్ ఎట్లా అని అడుగుతుంది. ఇదే ఇప్పుడు ఇక్కడ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. నిధుల మంజూరుకు సంబంధించి సానుకూలతను వ్యక్తం చేశారు. అదే సమయంలో తిరిగి చెల్లింపులకు సంబంధించిన పలు అంశాలు వాళ్ళు ప్రస్తావించారు. సీఎంతో సమావేశానికి ముందు సిఆర్డీ అధికారులతో జరిపిన భేటీలో కూడా తిరిగి చెల్లించే తీరు మీద వాళ్ళు ప్రధానంగా వివరాలు సేకరించారు. రుణం తీర్చడానికి ఎంత సమయం పడుతుంది, ఎలా తీరుస్తారు తదితర అంశాలని అడిగారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. సీఎంతో జరిగిన సమావేశంలో కూడా ఇదే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాజధాని అమరావతి ప్రభుత్వ ప్రాధాన్యాలు ఒకటని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని, దీనివల్ల అభివృద్ధి తగ్గిందని, తాము రూపొందించిన ప్రణాళికలో అమరావతి పరిధిలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. దీన్ని సాకారం చేసుకోవాలని కొన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంది. దీనికి నిధులు అవసరం, అత్యంత ఆవశ్యం అని చెప్పుకొచ్చారు. 2050 నాటికి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని మార్చాలని తమ ఉద్దేశం అని చెప్పారు. అలాగే అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసుకునే విధంగా సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, భవనాల ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఇతరత్ర అంశాలకు సంబంధించిన అంశాల మీద సీఎం సుదీర్ఘంగా వాళ్ళకి వివరించారు. అమరావతిలో 9 నగరాలు ఏర్పాటు చేయాలనుకున్నామని, దీనికోసం కనీస సదుపాయాలను రోడ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా, భూములు ఇచ్చిన రైతులకు తిరిగి ఇచ్చిన ప్లాట్లో సదుపాయాలు ఏర్పాటు చేయడం అత్యవసరమని, ప్రాజెక్టు పూర్తయితే దేశంలోని అతిపెద్ద ఆర్థిక నగరంగా తయారవుతుందనేది తమ అంచనా అని ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు.